హాయ్ ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని మాస్ క్లాస్ హిట్ తర్వాత తను నటించిన సినిమా సరిపోదా శనివారం దసరా మూవీతో ఒక మాస్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత హాయ్ నాన్నతో మరొక క్లాస్ హిట్ అయితే అందుకున్నారు అనమాట. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో క్లాస్ అండ్ మాస్ గా ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి ఈ నెల 29న థియేటర్లోకి రాబోతున్నాడు సరిపోదా శనివారం సినిమాతో. అయితే ఈ మూవీ యొక్క ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఆడియన్స్ ని చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుందని చెప్పాలి. ట్రైలర్ కు ముందు ట్రైలర్ కు తర్వాత అన్నట్లుగా ఈ మూవీపై అంచనా అయితే పెరిగిపోయింది అనమాట. ఒకసారి ఈ మూవీ యొక్క ట్రైలర్ ని అనాలైజ్ చేస్తే, ఒకసారి ఈ ట్రైలర్ ను గమనిస్తే నాని అంటే సూర్య అన్నమాట తను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు అందరి తరపున భయాన్ని దాటి ఒక అడుగు ముందుకు వేస్తున్నా అని చెప్పేసి ఒక అడుగు వేస్తారనమాట. ఆ రోజు శనివారం అనమాట. ఆ డేటు వారం కూడా చూపిస్తారనమాట ట్రైలర్లోనే. ఆ తర్వాత విలన్ని చూపించడం ఇదంతా జరుగుతుందన్నమాట. అంటే ఆ శనివారమే తను హత్య చేశాడా లేదంటే ఒక పెద్ద నేరం చేశాడా అనేది ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది సినిమాలో. ఇక విలన్ విషయానికి వస్తే సోకులపాలెం అనే గ్రామస్తులను తను చాలా ఇబ్బందులకి అయితే గురి చేస్తూ ఉంటాడు అనమాట. జే సూర్య తను సే పాత్రలో ఈ మూవీలో నటిస్తున్నారు కదా. విచక్షణ రహితంగా అస్సలు బీభత్సంగా కొడుతుంటే సాటి ఉద్యోగులే తను చేస్తున్న పనికి ఆశ్చర్యపోతూ ఏంటి సార్ ఈ విధంగా కొడుతున్నారు ఏంటి ఎందుకని చెప్పేసి కానిస్టేబుల్సే ఒకరొకరు మాట్లాడుకుంటున్నారంటే సోకులపాలెం గ్రామాన్ని గ్రామస్తులను తను టార్గెట్ చేసి ఇబ్బందులైతే గురి చేస్తూ ఉంటాడు. అంటే సోకులపాలెం అనే గ్రామం వలన తన ఫ్యామిలీకి లేదు అంటే తనకి ఏదైనా ఇబ్బంది కలిగి ఉండాలి, లేదు అంటే తనకి ఇబ్బంది కలిగించిన వ్యక్తి సోకులపాలెం గ్రామంలో ఉండి ఉండవచ్చు. ఇలా గ్రామస్తులని ఒకరిని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా తనని ఇబ్బంది పెట్టిన వ్యక్తి బయటకు రావచ్చు అన్న ఉద్దేశంతో ఆ విధంగా ఆ గ్రామాన్ని టార్గెట్ చేస్తూ ఆ గ్రామస్తులను హింసిస్తున్నాడని చెప్పేసి మనం అనుకోవాలి. అంటే సినిమాలో ఏ రకంగా ఉండదో చెప్పలేం, బట్ అలా జరిగి ఉండొచ్చు అన్న ఊహ అన్నమాట. ఇక హీరో సూర్య విషయానికి వస్తే ఎవరైతే తనకి కోపాన్ని కలిగిస్తారో ఆ కోపాన్ని కలిగించిన వ్యక్తికే తను సహాయపడే క్యారెక్టర్ గా మనకైతే చూపిస్తారనమాట. ఇక హీరో సూర్య గురించి కానిస్టేబుల్ అడగగా హీరో తండ్రి పాత్రలో నటిస్తున్న సాయి కుమార్ వచ్చేసి చిత్రగుప్తుడు ఎముడు స్లిప్ట్ పర్సనాలిటీలో ఒక్కడిగా కనిపిస్తే వాడే మా వాడంటూ చాలా మంచి డైలాగ్ అయితే చెప్పడం జరిగిందనమాట. దీన్ని బట్టి చూస్తే నాని ఎవరినైతే టార్గెట్ చేస్తారో ఆ టార్గెట్ చేసే వ్యక్తి పేరు రౌండ్ చేసుకొని తానే శిక్షిస్తాడనమాట. అంటే చిత్రగుప్తుడు ఒక వ్యక్తి యొక్క పాప పుణ్యాలను రాస్తుంటాడు కదా, ఆ తర్వాత శిక్షించేది ఎవరంటే యముడు. అంటే చిత్రగుప్తుడు యముడు వీళ్ళిద్దరు చేసే పనిని ఇక్కడ నాని చేస్తాడని చెప్పేసి సాయి కుమార్ మాటల్లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ట్రైలర్ లో మొత్తం ఫైట్ అలాగే మాస్ యాక్షన్ డైలాగ్స్ అనమాట. ఒక లవ్ ట్రాక్స్ కానీ ఒక రొమాన్స్ కానీ సాంగ్స్ కూడా లేదనమాట. మొత్తం ఫుల్ మాస్ ఈ చిత్రంలో ఉండబోతుంది అన్నట్టుగా క్లియర్ గా మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. సూర్య ఈ చిత్రంతో క్లాస్ అలాగే మాస్ తో మంచి హిట్ అందుకుంటాడన్న టాక్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. ట్రైలర్ ఆ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసి వివేక్ ఆత్రేయ. సూర్య వివేక్ ఆత్రేయ వీరిద్దరు కాంబినేషన్ లో ఇది రెండవ చిత్రం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందనమాట. మరి చూద్దాం, ఈ నెల 29న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మంచి హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఉందనమాట. ఫ్రెండ్స్, మీరు ట్రైలర్ చూసే ఉంటారు కదా, అంటే దాదాపుగా 4-5 రోజులు అవుతుందన్నమాట ట్రైలర్ రిలీజ్ అయ్యి. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ట్రైలర్కు. సినిమాపై మరింత హైప్ కూడా పెరిగిపోయింది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.